ఆర్జీవి గారు మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుగా ఎవరెవరు మాట్లాడారో అదే టీడీపీ వాళ్ళ మీద మొత్తం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిని శ్రీరెడ్డి గారిని ఒక్కొక్కరిని హెచ్చరిస్తున్నారు. శ్రీరెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా లేఖే రాశారు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ గారు కూడా ఎక్కడైనా సినిమా పరంగా వాళ్ళ హెల్ప్తో ముందుకు పవన్ కళ్యాణ్ గారితో రాజీకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2 days నుండి లేరు అంటున్నారు. న్యూస్లో కూడా నిన్న మామూలుగా యూట్యూబే అనుకున్నా, నిన్న ఈటీవీ, మా టీవీ, టీవీ9 అన్ని న్యూస్ ఛానల్లో వర్మ గారి గురించే చూపించారు. పరారీలో ఉన్నారు. నా చిన్న సలహా ఏంటంటే ఒక గొప్ప డైరెక్టర్, టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈ పొలిటికల్లో పడకుండా తన టాలెంట్ని ఇంకో రాబోయే దర్శకులకి చూపిస్తే చాలా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పొలిటికల్ అన్నీ మనకెందుకు వర్మ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అస్సలు విసిపెట్టరు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఏదైనా సినిమాలో కల్పితం అని చెప్పి పేర్లు అదే జగన్ కూడా నిన్న జగన్ గారు కూడా నిన్న చెప్పారు వివేకం సినిమా ఎవరు కానీ వివేకం సినిమా కూడా మన సెన్సార్ అయ్యే వచ్చింది. దాంట్లో వాళ్ళు పేర్లు వాడలేదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పేర్లు వాడారు వర్మ గారు వ్యూహంలో. అందుకే వాళ్ళు కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చారు. కానీ నిజంగా చెప్పాలంటే వర్మ గారు కూడా మంచి డైరెక్టరు. మనకు ఆయన జస్ట్ పవన్ కళ్యాణ్ గారితో క్షమాపణలు అవన్నీ చెప్పేసి అటువంటి టాలెంట్ డైరెక్టరు మనకు ఇంకా ముందు ముందు మంచి సినిమాలు అందించాలని నా సలహా భయ్య. అంటున్నారు. వాళ్ళ లాయర్ కూడా నిన్న మాట్లాడినారు కదా, మాకు ఎక్కడ పారిపోలేదు, షూటింగ్లో ఉన్నారు ఏదో. అదే ట్విట్టర్ ఎక్స్లో కూడా ఆయన ఫొటోస్ వచ్చాయని నిన్న ఈటీవీ న్యూస్లోనే విన్నా నేను. దీన్ని బట్టి వర్మ గారు రాజీకి ఎవరినెవరినో పెడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఆయన అరెస్ట్ చేయకపోయినా కొంచెం వార్నింగ్ ఇచ్చి వదులుతారేమో అనుకుంటున్నాను. నా పరంగా ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళ మీద కక్ష తీసుకునే కాదు, ఎక్కువ మన రీల్స్ చేస్తున్న లేడీస్ మీద వాళ్ళు ఏదో వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ చేస్తున్నారు. కింద అయితే ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకుంటే మంచిది గవర్నమెంట్, తెలంగాణ కానీ ఏపీ కానీ నా అభిప్రాయం భయ్య.